వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అహం స్ఫురణ అనే రెండవ లేఖ గురించి మాట్లాడుకుందాం. హృషికేశానంద అనే ఒక బెంగాలీ కాషాయంబరధారి నిన్ననే ఇక్కడికి వచ్చారు. ఈ ఉదయం దాదాపు 8:30 మొదలు 11 గంటల వరకు భగవాన్ వారితో ఒకే విధంగా ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. ఆ వాణి అమృతమయమైన అడ్డులేని గంగా ప్రవాహం. ఆ మహాప్రవాహాన్ని వర్ణిస్తూ కలం నడపటం నా చేతనవుతుందా? ఆ అమృతం భక్తి అనే దోశలతో తృప్తి తీరా తాగవలసిందే గాని కాగితంలో పోసి కట్టగలనా? శ్రీవారికి చిన్నప్పుడు మధురలో మరణ భయం కలిగినప్పుడు గోచరించిన అనుభవాన్ని గురించి చెబుతూ ఉంటే ఆ మూర్తిని చూడడానికి ఈ రెండు కళ్ళు, ఆ మాటలు వినడానికి ఈ రెండు చెవులు చాలలేదు. వినేవారి యోగ్యతను అనుసరించి చెప్పేవారి ఉత్సాహం హెచ్చు కావడం సహజమే కదా. ఆ స్వామి అడిగిన ప్రశ్నలకు భగవాన్ చెప్పిన ఒక్కొక్క మాట విపులంగా రాయవలసిందే. కానీ ప్రస్తుతం వాళ్ళు ఆడవారు కూర్చునే స్థలము కొంచెం దూరంగా ఉండడం వల్ల అందులోనూ నేను చివరిలో సరిగా వినపడలేదు. ఒకటి మాత్రం బాగా వినపడి మరణానుభూతిలో సకలేంద్రియ సంచలనం అనగిన అహం స్ఫురణ తనంత తాను తనలో ప్రకాశింపగా అదే నేను కాని జడ శరీరం, నేను కాదనిపించింది. ఈ స్వస్ఫురణ ఎప్పుడూ చెడనిది, దేనికి చెందనిది, తానుగా ప్రకాశించున్నది. ఈ శరీరం దహించినా ఇది చెడదు, కాబట్టి ఇదే నేను అని విస్పష్టంగా నాడే తెలుసుకుంటుని అని సెలవిచ్చారు. లోగడ ఇలాంటి ప్రసంగాలు ఎన్నో జరిగినవి. ఎన్నెన్ని రత్నాలు మాణిక్యాలు జాడవిడిచానా అని ఇప్పుడు అనిపిస్తుంది. ఎన్నాళ్ళ నుంచో నీ రాయమంటున్నా లక్ష్య పెట్టని ఈ సోదరి సోమరతనాన్ని మరణిస్తావు కదూ అన్నయ్య. ఈ లేఖ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. ఓం శ్రీ భగవాన్ రమణాయ నమః.